రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందా అనే ప్రశ్న ఇప్పుడు గ్రామాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో ఫిబ్రవరి 1, 2026న వచ్చే కేంద్ర బడ్జెట్ పై భారీ ఆశలు నెలకొన్నాయి. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరిగింది, ఎరువులు, విత్తనాలు, సాగు ఖర్చులు భారమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఏడాదికి ఇస్తున్న 6,000 రూపాయలు సరిపోవడం లేదని డిమాండ్ బలంగా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. 2024-25లో పీఎం కిసాన్ పథకానికి మొదట 60,000 కోట్లు కేటాయించి తర్వాత అదే మొత్తాన్ని 63,500 కోట్లకు పెంచింది. గత 2 ఏళ్లలోనే 1,000 కోట్ల పెరుగుదల కనిపిస్తుంది. ఇది రైతులకు మంచి వార్త అనే చెప్పాలి. మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలక ఆధారంగా మారింది. ఈ బడ్జెట్ లో సమ్మాన్ నిధి మొత్తాన్ని పెంచుతారా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంతో ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే.